అండి అందరికీ నమస్తే. ఈరోజు ఆలు విత్ పెప్పర్తో షాలో ఫ్రై చేస్తున్నాను. ఇది వచ్చింది ముందుగా పీల్ చేసుకున్నాను. దీంతో పీల్ చేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మనము బజ్జీలకు కోసుకుంటాం కదా, స్లైసెస్గా అలా కోసుకోవాలన్నమాట. కొంచెం మీడియంలో, మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో స్లైసెస్గా కోసుకోవాలండి. చూడండి, ఇలా స్లైసులుగా కోసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని 5 minutes చాలు. హాఫ్ బాయిల్ అయితే చాలన్నమాట. ఇది ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువ అయిపోతే మెత్తబడిపోతాయి. హాఫ్ బాయిల్ చాలు అన్నమాట. 5 నిమిషాలు చాలు. దీనికి మూత పెట్టి కాస్త బాయిల్ చేసేస్తే తర్వాత షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసేయండి. చూడండి, 5 నిమిషాలు అయిపోయిందండి. చాలండి. కొద్దిగా మెత్తబడితే చాలన్నమాట. ఎక్కువ వద్దు, మెత్తగా అయిపోతాయి. ఇలా అయితే స్లైసెస్గా ఉంటాయండి. హలో అండి, అందరికీ నమస్తే. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత షాలో ఫ్రై చేస్తానండి. ఇది చూడండి, ఇలా మనం చేసుకున్నాం కదా, ఊరికి ఇట్లా కొద్దిగా మెత్తగా ఇచ్చాలి. అయితే 5 minutes అనమాట బాయిల్ చేసి పెట్టుకున్నాము. కొద్దిగా ఉప్పు అవి వేసేసుకున్నాము అనమాట. సరిపడపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టాను. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రైగా వేయించాలండి. దీంట్లో కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. బ్రౌన్గా వేగాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కావాలండి. దీంట్లో కొద్దిగా వేసేస్తాం. ఎందుకు ఆల్రెడీ మనము బంగాళదుంపలు వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు అండి. బ్రౌన్గా కావాలి అన్నమాట ఆనియన్స్. అందుకని మూత పెట్టేసాను. మూత పెట్టి కొద్దిసేపు ఉంచేసినామంటే వేగిపోతుందండి. చూడండి, ఇలా ఎర్రగా వేగినాయి కదా ఉల్లిపాయలు. ఇంత వేగితే చాలండి. ఇప్పుడు మనము ఇది బంగాళదుంపలు 5 minutes బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ బాయిల్. ఇలా దీన్ని ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం మంట చిన్నగా నెమ్మదిగా చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. కలుపుకొని కొద్దిగా ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను నేను. పసుపు వేసేసాను కాబట్టి ఆల్రెడీ పసుపు వేసిన అవసరం లేదు. ధనియా పొడి ఒక స్పూను, మిక్సీ కొద్దిగా అండి, చిటికెడే. ఎందుకంటే మనం ఎక్కువగా ఈ మిరియాల పొడితో చేస్తాం కాబట్టి, పెప్పర్తో చేస్తాం కాబట్టి, పెప్పర్ పౌడర్తో. అందుకని ఇది హైలైట్ పెప్పర్ పౌడర్ అనమాట దీనికి. ఇప్పుడు చూడండి, పెప్పర్ పౌడర్ వేసుకుంటుంటే నేను తగ్గినట్టు ఒక టీస్పూన్ ఫుల్గా వేసుకోవాలండి. ఇది అప్పుడే సరిపోతుంది. ఇంకా వేరే మసాలాలు ఏమి లేవండి. ఇవి కొద్దిగా టర్న్ చేసుకొని బాగా మసాలాలన్నీ బంగాళదుంపలుగా స్లైసెస్కి పట్టేట్టుగా కలుపుకోవాలండి నెమ్మదిగా. చూడండి, నేను బాయిల్డ్ ఎగ్ కూడా వేసానండి ఒకటి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఎగ్ బాయిల్ చేసి ఇలా వేసుకోవచ్చు దీంతో పాటు. లేకున్నా కూడా పర్వాలేదు, ఇలాగే ఒట్టిగానే బాగుంటుందండి. ఇది అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది, అంతే.
పూర్తిగా ఇలా అవుతుంది. ముక్కలు ముక్కలుగా చేసుకోకూడదండి, ఇలా స్లైసులుగానే ఉండాలి. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు చూడండి, మనం ఎర్రగా వేయించినాం కదా, అప్పుడు ఇలా వస్తుందన్నమాట. అందుకే ఎర్రగా వేయించుకోవాలి. ఇదే బ్రౌన్ రైస్. చివరిలో కొత్తిమీర చల్లుకోవాలి. కాస్త పులుపు ఇష్టమైన వాళ్ళు ఒక నిమ్మ చెక్క పిండుకోవచ్చండి. కావాలంటే కొద్దిగా ఒక 2 డ్రాప్స్ చాలు. ఇది అన్నంలో, చపాతీలో చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇదండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీరు కామెంట్లో తెలియపరుస్తూ మీ వాళ్ళకు షేర్ చేయండి. ఈ వంటకాన్ని బాగుంది అనిపిస్తే లైక్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.